వరంగల్ నగరం పోచమ్మ మైదాన్లో గల రిలయన్స్ ఫ్రెష్ షాపింగ్ మాల్లో నాణ్యత లోపించిన వస్తువులను విక్రయిస్తున్నారని సామాజికవేత్త ఎల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. వరంగల్ జిల్లా వినియోగదారుల ఫోరం సూపరింటెండెంట్ మధుసూదన్ చారికి ఫిర్యాదు చేయడం జరిగిందని సామాజికవేత్త ఎల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ పోచమ్మ మైదాన్లోని రిలయన్స్ ఫ్రెష్ షాపింగ్ మాల్లో డ్రాగన్ ఫ్రూట్స్ ఇతర వస్తువులు ఖరీదు చేశానని, ఇంటి దగ్గరకు వచ్చి కట్ చేయగానే లోపల మొత్తం పురుగులు, చిన్న చిన్న చీమలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేరుకే పెద్ద మాల్స్ కానీ రోజుల తరబడి నిల్వ ఉన్న వస్తువులు అమ్ముతున్నారని, ఫుడ్ ఇన్స్పెక్టర్లు పట్టించుకోవడం లేదని అన్నారు. ఇకనైనా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించాలని కోరారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ నాణ్యమైన వస్తువులు విక్రయించేలా చర్యలు తీసుకుని వినియోగదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నాకు పెట్టలేదు. పైకి పెట్టాను. ఓకే సార్. ఈరోజు జిల్లా వరంగల్ కన్జ్యూమర్ కోర్ట్ ఆఫీస్కు మన సూపరింటెండెంట్ మధుసూదన్ చారిని కలిసి నాకు జరిగిన బాధను వివరించడం జరిగింది. అది ఏంటంటే, నేను 6వ తారీఖు రోజు ఉదయం సుమారు 11:30 ప్రాంతాన వరంగల్ నగరంలోని పోచమ్మ రిలయన్స్ ఫ్రెష్లో కొన్ని వస్తువులు, అలాగే డ్రాగన్ ఫ్రూట్ కూడా కొన్ని ఫ్రూట్స్ తీసుకోవడం జరిగింది. ఆ ఫ్రూట్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిన తదనంతరం ఫ్రూట్స్ కట్ చేస్తే అందులో నల్ల చీమలు, పురుగులు రావడం జరిగింది. అదే రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతాన మన జిల్లా ఫోరం కోర్టుకు ఫోన్ చేస్తే, మేము ఈరోజు ఉండలేము, శనివారం అయిపోయింది, వెళ్ళిపోతున్నాము, మీరు సోమవారం రండి అని చెప్పి సూపరింటెండెంట్ చెప్పడంతో ఈరోజు సూపరింటెండెంట్ కలిసి, వారు లేకపోతే వారి అసిస్టెంట్ గారికి మా యొక్క బాధ వివరించడం జరిగింది. మా ఉద్దేశం ఏంటంటే, చూడడానికి పెద్ద పెద్ద మాల్స్ అని చెప్పి పేర్లు చెప్పుకొని గొప్పలు చెప్పుకునే కొన్ని షాపింగ్ మాల్స్లో కార్పొరేషన్ అధికారులు, ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ, ఇంకా జిల్లా వినియోగదారుల సంఘం తరఫున కూడా కొంతమంది కొట్టాడే వ్యక్తులు కానీ ఇటువంటి మాల్స్ను సందర్శించకుండా కొన్ని పురుగులతోని ఫ్రూట్స్ ఇస్తుంటే చూసి చూడనటువంటి పరిస్థితుల్లో కొంతమంది తింటే వారి పరిస్థితి ఏందని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఈ యొక్క కార్పొరేషన్ అధికారులను కానీ ఈ వినియోగదారుల మండలిని కూడా ప్రశ్నిస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఇది ప్రతిసారి జరిగే సంఘటనలే కానీ తూతూ మంత్రంగా వాళ్ళకును, అధికారులకు, దాని తర్వాత ఈ షాపింగ్ మాల్స్ ఓనర్